శ్రీ విష్ణు, ఈ క్యారెక్టర్ భవభూతి గురించి మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా? అంటే అసలు ఈ భవభూతి పేరు ఎవరిది అనేది మీకు తెలుసా? భవభూతి పేరు అనేది ఉందండి, హిస్టరీలో ఉన్న పేరే. అదే ఎవరిది? భారతంలో మీకు మొత్తం బాగానే ఐడియా ఉందా? నాకుంది. మీకెంత వరకు మీ క్యారెక్టర్ గురించి తెలుసు? దానికి దీనికి సంబంధం లేదు, పేరు జస్ట్ పేరు. దాంట్లో అతను చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. దీంట్లో కొంచెం అగ్నెస్ట్ ఉమెన్ అనమాట. వాంటెడ్లీ ఆ సాఫ్ట్ గై క్యారెక్టర్ పేరుని దీనికి పెట్టి ఈ క్యారెక్టర్ చేయటం వల్ల భవభూతి కొంచెం ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికీ, ఆ ముందు తెలిసిన పేరు వాళ్ళందరికీ కూడా రివర్స్లో ఓకే, పేరు బట్టి ఏముండదు, అంటే ఒకే పేరులో కొంచెం గీంకారులు ఉంటారు, సౌమ్యులు ఉంటారు అనేది. యాక్చువల్గా కాళిదాసుని మహాకవి భవభూతి అని కూడా అంటారు. ఓకే 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 ఇది హర్షిత్కి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. మనకి తెలిసిన దాంట్లో ఏంటంటే, ఎవరో వరం ఇచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు రెండో కొడుకు పేరు భవభూతి అని పెడతారు. ఆవిడ పేరు గుర్తురాట్లేదు సడన్గా. అంటే మహాకవి భవభూతి అని ఉన్నారు. కాళిదాసుకి లేదు, ఆయన వేరు. ఆయనలాగే ఇక్కడ మహాకవి భవభూతి అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు. ఓకే 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 నైస్ నైస్. సో ఈ క్యారెక్టర్స్లో ఆ వేరియేషన్స్ చూపించేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకున్నారంటే, స్పెషల్ ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నారా? 4 క్యారెక్టర్స్లోనూ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఎక్కడ అసలు మాకు శ్రీ విష్ణు అనేది ఎక్కడ కనిపించదు, ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఎలా వర్కౌట్ చేశారు దాన్ని? యాక్చువల్లీ సీరియస్గా ట్రైన్ అయితే ఏం తీసుకోలేదండి. కాకపోతే వన్స్ ఆ గెటప్ వేసుకున్నప్పుడు నాలా లేను నేను. సో ఏది చేసినా కొంచెం నాకు కొత్తగానే కనిపించింది. సో ఏజ్డ్ క్యారెక్టర్స్ కాబట్టి ప్రతి మూమెంట్ స్లోగా ఉంటుంది. వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. బేసిక్గా అబ్జర్వేషన్ బాగానే ఉంటుంది నాకు ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు. సో ఓల్డ్ పీపుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం వల్ల చిన్న చిన్న మేనరిజమ్స్ పట్టుకుని అవి ఇక్కడ అప్లై చేసా. అంతే, ఎక్సర్సైజ్ మ్యాక్స్. ఓకే, మీకోసం ఒక సెగ్మెంట్ రెడీగా పెట్టామండి. మనం ఒకసారి ఆ సెగ్మెంట్లోకి వెళదాం. నేను కరెక్ట్ ఆన్సర్ అడిగితే మీరు దానికి రివర్స్లో చెప్పాలి ఆన్సర్. నేను రివర్స్లో మాట్లాడిందంటే మీరు కరెక్ట్గా చెప్పాలి. నేను చెప్పింది మాత్రం మీరు ఎస్ చెప్పకూడదు. ఓకే, మీరు రివర్స్ చెప్తున్నారు నాకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను. ఇవాళ వినాయక నిమజ్జనం, దీపావళి త్వరలో వస్తుంది. ఇవాళ దీపావళి త్వరలో వస్తుంది. ఓకే, మీ నిక్ నేమ్ చిన్ను. అంటే బేసిక్గా నాకు నిక్ నేమ్ ఏమి లేదు. పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకోండి. కాదు, పండు. ఓకే, నైస్, బాగుంది. మీ అబ్బాయి పేరు బన్ను. లేదు, చింటూ. మీరు వెంకటేష్ ఫ్యాన్? కాదు, చిరంజీవి ఫ్యాన్. మీరు కాలేజ్ టాపర్ అట? నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు. ఆడవాళ్ళంటే మీకు చులకన? భయం. కానీ సినిమాలో అలా ఉంది, చులకనలాగే. మీ డైలాగ్స్ అన్నీ కూడా అట్లానే ఉన్నాయి. సినిమా ఇక్కడ రివర్స్. మీకు డైట్లో ఉన్నారట కదా? ఇప్పుడే మంచిగా ప్రసాదాలు అవి ఇవి స్వీట్స్ అన్నీ ఇప్పుడే తినేసి జస్ట్ అలా వచ్చాను. శ్రీ విష్ణు శ్రీదేవి ఫేవరెట్? కాదు, ఎవరి ఫేవరెట్ మరి? అంటే ఇది ఉందా క్వశ్చన్? అది అవును, శ్రీదేవి ఫేవరెట్ నేను అన్నాను. కాదు, మీరు ఎవరి ఫేవరెట్ మరి? శ్రీదేవి కూతురు ఫేవరెట్. జాన్వి ఫేవరెట్. ఓకే, మీరు మంచి డాన్సర్? అవును, చాలా మంచి డాన్సర్. మీరు మంచి డాన్సర్? చాలా మంచి డాన్సర్. నేను మంచి డాన్సర్ అన్నాను, మీరు రివర్స్లో కదా చెప్పాలి. మీరు మంచి డాన్సర్ అని నేను అంటున్నా. నేను డాన్సర్ కాదు, అందుకే చాలా మంచి డాన్సర్ అని చెప్పాను కదా. మీరు మంచి డాన్సర్ అంటే లేదు కాదు అని కదా చెప్పాలి. అది రివర్స్ అండి. మీరు మంచి డాన్సర్ అని తప్పు క్వశ్చన్ అడిగారు. నేను మంచి డాన్సర్ అని కాదు, అందుకే మంచి డాన్సర్ అని చెప్పాను. రివర్స్ ఆన్సర్. ఓకే, మీరు బాగా కామ్. నేను మహా అల్లరా? ఏది చూపించండి మరి స్క్రీన్లో. అసలు ఎంత స్లోగా మాట్లాడుతున్నారు, స్మూత్గా మాట్లాడుతున్నారు. ఒకసారి చూపించండి మీ అల్లరి. నేను నమ్మాలి కదా మీరు చెప్పిన ఆన్సర్. అల్లరిగా ఏదైనా చెప్పండి, మాట్లాడండి. అప్పుడు మీరు బాగా అల్లరి అని అడగాలి. అప్పుడు నేను కామ్ అంటారా మీరు? అందుకే మేము రివర్స్లో అడిగాం. ఒకసారి చూద్దాం నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న దృశ్యాల్ని. ఒకవైపు ముంబై నుంచి వస్తున్న దృశ్యాలండి అవి లెఫ్ట్ సైడ్ బాక్స్లో. రైట్ సైడ్ బాక్స్లో మనం
ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేసినప్పటి దృశ్యం మనం చూస్తున్నాం. పూర్తిగా ఎక్కడా కూడా మనకి ఆనవాళ్ళు కూడా కనిపించట్లే. ఇక్కడ నిమజ్జనం చేశారా అని చూద్దామన్నా కూడా అది కనిపించని సిచ్యువేషన్. పూర్తిగా పూలన్నీ కూడా పైకి తేలిపోయి ఎంత చక్కగా కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడిప్పుడే కొంచెం నిమజ్జనోత్సవ శోభ ఇంకా పెరిగిందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం 130, 145 వరకు కూడా ఖైరతాబాద్ గణపతిని చూడడానికి చాలా పెద్ద ఎత్తున జనం ట్యాంక్ బండ్ పైకి వచ్చేసారు. ఎప్పుడైతే నిమజ్జనోత్సవం పూర్తయిందో ఆ తరువాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఇంకాసేపు అయితే 5 గంటల సమయం అయితే అసలు మనకి చూద్దామన్నా కూడా ఎక్కడ ఖాళీ కనిపించకుండా ఉంటాయి రోడ్లన్నీ. ఒకదాని వెంట ఒకటి గణనాయకులందరూ కూడా తరలి వస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆ నిమజ్జనోత్సవం శోభ మనకి స్క్రీన్ పై మనం చూడొచ్చు. మరొక పక్క ముంబై నుంచి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రైట్ శ్రీ విష్ణు, ఇక మూవీకి సంబంధించి ఈ మూవీలో రీతు వర్మ ఎట్లా ఉండబోతోంది ఆమె రోల్? అక్కడ ఈమె లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాలి. రీతు ఆడవాళ్ళందరూ కూడా మామూలుగా రీతు చాలా సెలెక్టివ్గా కొంచెం ఫీమేల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసింది ఇప్పుడు దాకా. వాళ్ళతో పాటు ఇప్పుడు ఉన్న మొత్తం ఆడవాళ్ళందరూ ఆమెకి ఈ సపోర్ట్ అయిపోతారు. ఆడవాళ్ళందరూ బాహుబలికి రివర్స్ అయిపోతారు. సినిమా చూసినంతసేపు ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి రీతు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్గా నిలుస్తుంది. అండ్ మీరా జాస్మిన్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ తెర మీద కనిపిస్తున్నారు. ఆవిడ రోల్ ఎలా ఉండబోతుంది? ఆవిడ మెయిన్ హార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఎక్కడ మలుపులు వస్తాయో ప్రతి మలుపులో ఆవిడ పాత్ర ఉంటుంది. ఓకే.